చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఉండాలి, దొంగ ఓట్లు ఉండాలి, దొంగల ఓట్లు ఉండాలి. ఆ ఓట్లు తను వేసుకుని అధికారంలోకి రావాలని మమతా బెనర్జీ ఆలోచన. చివరికి రాజ్యాంగ వ్యవస్థలనే ధిక్కరిస్తుంది. ఎన్నికల సంఘాన్ని ధిక్కరిస్తుంది, సుప్రీం కోర్టుని విసిగిస్తోంది. చివరికి పదే పదే లిటిగేషన్స్‌తో సెంటిమెంట్ రాజేస్తున్నటువంటి మమతా బెనర్జీకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక షాక్ ఇచ్చింది. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం ఎన్నికల సంఘానికి సహాయం చేయడానికి చివరికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగినంత మంది గ్రేడీ అధికారులు లేరని కథలు నడుపుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు దాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ ప్రక్రియ సజావుగా ముందుకు సాగడం కోసం కొందరు జ్యుడిషియల్ అధికారులని మాజీ న్యాయమూర్తులు నియమించాలని కలకత్తా హైకోర్టును ఆదేశించింది. ఇకపైన ఇప్పుడు ఎవరైనా కనుక ఓటు లేదు అన్నటువంటి పాయింట్ దాని మీదన లేదండి మేము బతికే ఉన్నాము, మా పేరులో పొరపాటు వల్ల మా ఓటు తీశారు, లేకపోతే ఇంకోటి అంటే కనుక ఈ న్యాయమూర్తులతో కూడినటువంటి వ్యక్తులు ఎవరైతే న్యాయ అధికారాలతో ఉన్నటువంటి వాళ్ళు అది వెరిఫై చేసి ఓటు ఉండనీయమంటే ఉండనీయాలి, తీసేయమంటే తీసేయాలి. ఇది కొత్త కాన్సెప్ట్.